హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా गाड़ी वाला आगे खत्म आगे वाला देख ए लगा फोन देख को रुक అసలు ఈ రోజు మీ ముందుకు తీసుకొచ్చినటువంటి సంఘటన ఏందంటే మన చట్టాలు ఎక్కడ పోతున్నాయి మన న్యాయస్థానాలు ఎక్కడ పోతున్నాయి దోషిని దోషిగా నిర్దోషిని నిర్దోషిగా నిరూపించి ముందు పెట్టే చట్టాలు మన న్యాయస్థానాలే ఈరోజు డబ్బున్న వాడికి డబ్బు లేని వాడికి తేడాని చూపించే ప్రయత్నం చేస్తే అసలు ప్రజలు ముఖ్యంగా సామాన్యులు ఏమవ్వాలి అంటే మనలాంటోడికి ఇప్పుడు మనం ఉన్నటువంటి మిడిల్ క్లాస్ నుంచి పేదరికంలో ఉన్నటువంటి మనలాంటి ఆర్థిక పరిస్థితులు ఉన్న వారికి అసలు ఇలాంటి వారికి అన్యాయం జరిగితే న్యాయంగా ఉండాల్సినటువంటి చట్టాలు న్యాయస్థానాలే మన వైపు కాకుండా డబ్బున్న వారి వైపు ఉంటే మనం ఏమవ్వాలి అలాంటి సంఘటన ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన సో మీ అందరికీ సోషల్ మీడియాని ఫాలో అవుతున్నటువంటి ముఖ్యంగా నెటిజన్లకు మీ అందరికీ కూడా తెలుసు అశ్విని అనీష్ అవాదియా అశ్విని అనే అమ్మాయి అనీష్ అనే అబ్బాయి ఇద్దరు కూడా 24 ఇయర్స్ ఉంటారు వాళ్ళిద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు అండ్ మొన్ననే అంటే రీసెంట్గానే స్టడీస్ కంప్లీట్ చేసుకొని జాబ్ ఎక్కి నెలకింత సంపాదిస్తున్నటువంటి పరిస్థితి రీసెంట్గా మొన్న సండే ఎప్పుడైతే ఉందో ఆ రోజు నైట్ పార్టీకి వెళ్ళి వస్తున్న సమయంలో ఏం జరిగిందంటే ఇదే ఈరోజు పెద్ద మిస్టరీగా మారింది ఆ రోజు 3 గంటల సమయంలో ఒక 17 సంవత్సరాల పిల్లోడు పేరు వేదాంత్ అగర్వాల్ ఈ అబ్బాయి తాను ఒక పబ్లో ఆల్కహాల్ అంటే మద్యాన్ని సేవించి అసలు తన వయసుకి అదొక ఇల్లీగల్ థింగ్ అండ్ 17 ఇయర్స్లో కార్ నడపడం కూడా ఇల్లీగల్ థింగ్ అండ్ 17 ఇయర్స్ అబ్బాయి పోర్షే అనే ఒక కార్ని 200 స్పీడ్ వేగంతో తను డ్రైవ్ చేయడం కూడా ఇల్లీగల్ థింగ్ ఈ 3 ఘటనలు కూడా ఏం చేశాయంటే ఇందాక చెప్పినటువంటి 24 సంవత్సరాల ఇద్దరు ఒక అశ్విని అనే అమ్మాయిని అనీష్ అనే అబ్బాయిని ఇద్దరు ప్రాణాలను కూడా తీశాయి ఘటనలోకి వెళ్తే తను ఇద్దరు కూడా వీరు 3 గంటలకు పార్టీ నుండి ఇంటికి వెళ్తున్న సమయంలో పూణేలో ఇదే సమయంలో ఈ వేదాంత్ అగర్వాల్ అనే అబ్బాయి పబ్లో ఓవర్ డ్రింక్ చేసి తన పోర్షే అనే కార్లో తన దారిలో వెళ్తుండగా 200 స్పీడ్ అంటే నేత్రానందమే అంటారు దీన్ని ఏమంటారు అంటే మదం ఎక్కిన నేత్రానందం అంటారు అంటే ఆ ప్రస్తుత ఆనందాల కోసము డబ్బు ఉందనే మదంతో ఆ బండిని 200 స్పీడ్ నడుపుతూ తను హైవే పైన వెళ్తుండగా వీళ్ళిద్దరూ కూడా బైక్ పైన రోడ్ క్రాస్ చేస్తున్నటువంటి సమయంలో ఆ కార్ని తీసుకొని వచ్చి అమానుష్యంగా వీళ్ళిద్దరిని కూడా యాక్సిడెంట్ ప్రమాదానికి గురి చేసిండు ఇద్దరు కూడా ఒకరు స్పాట్గా రోడ్డు పైనే చనిపోవడం జరిగింది ఇంకొకరు హాస్పిటల్ వెళ్ళేలోపు చనిపోవడం జరిగింది మరి ఇప్పుడు ఇంకా హైలైట్ విషయం ఏంటంటే మరి ఇంత ఒక 17 సంవత్సరాల ఇల్లీగల్ అంటే కార్ నడపడం ఇల్లీగలే డ్రింక్ చేయడం ఇల్లీగలే 200 స్పీడ్ వేగంతో రావడం ఇల్లీగలే ఇన్ని ఇల్లీగల్ థింగ్ చేసినటువంటి ఈ దోషిని కోర్టు ఏం చేసింది అని అంటే ఈ ఇద్దరు బాడీస్ని మధ్యప్రదేశ్లో ఉంటారంట వాళ్ళు మరి మహారాష్ట్ర నుండి మధ్యప్రదేశ్ ఇద్దరి బాడీస్ని తరలించే లోపే కోర్టు వేదాంత్ అగర్వాల్ అనే అబ్బాయికి 17 సంవత్సరాల పిల్లోడికి బెయిల్ ఇచ్చింది రీజన్ ఏంటో తెలుసా అసలు ఆ బెయిల్ ఇచ్చే క్రమంలో అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో తెలుసా కోర్టు ఏం చెప్పిందంటే ఈ దోషికి 15 గంటల లోపే బెయిల్ని ఇచ్చి 300 పదాలతో ఒక ఎస్సే రాయండి అదేవిధంగా పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్కి ఇలాంటి ఈ పిల్లోడిని వేరే వాళ్ళతో అంటే కొంచెం చెడు స్నేహం చేయొద్దని ఇలాంటి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి 300 పదాలతో ఎస్సే రాయమని చెప్పేసి పిల్లోడికి ఇంటికి పంపించేసారు ఎందుకంటే తండ్రి ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ ఎందుకంటే ఆ తండ్రికి కోట్ల రూపాయల ఆస్తులు రియల్ ఎస్టేట్ కోట్ల రూపాయల బిజినెస్ వ్యవహారాలు ఉన్నాయి అందుకే పెద్దింటి బిడ్డ కదా మరి చనిపోయినటువంటి ఇద్దరు యువకులు చూసుకున్నట్టయితే పేదింటి బిడ్డ కదా సో కోర్టు కూడా మన న్యాయస్థానాలు కూడా ఈరోజు పేదింటి పెద్దింటి అనే
తేడాలను చూస్తున్నాయంటే నిజంగా ఎంత దౌర్భాగ్య పరిస్థితి. తల దించుకోవాల్సిన సంఘటన కాదా ఇది? మీరు చెప్పండి. అప్పట్లోనే అంబేద్కర్ గారు రాజ్యాంగం సృష్టించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్పట్లోనే అన్నారంట, మేము సృష్టిస్తున్నటువంటి రాజ్యాంగం ఎంత గొప్పదైనప్పటికీ దీన్ని అమలు చేసే వాళ్ళు గొప్ప వాళ్ళు అయితేనే ఒక సామాన్యుడికి, ఓ పెద్దింటి వాడికి, ఓ పేదింటి వాడికి న్యాయం జరుగుతుంది అని చెప్పారంట. ఈరోజు అమలు చేసేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, ఈరోజు పూణే కోర్టులో ఏదైతే జరిగింది 15 గంటలలో ఆ ఇద్దరి బాడీస్ని ఇంటికి తరలించే లోపే, అప్పటికి కూడా ఇంటికి వెళ్ళలేదంట. అదేదో ఐస్ ఏదో వాళ్ళు బాడీస్ ఎక్కడైతే పెడతారో ఆ ఐస్ కొంచెం కరగడంతో హీట్ ఎక్కువయ్యి మళ్ళీ ఐస్ కోసము వెతికే లోపే 15 గంటలలో ఈ పిల్లోడు, ఈ దోషిని కోర్టు బెయిలిచ్చి ఇంటికి పంపించేసింది. ఇంత దౌర్భాగ్య పరిస్థితి. ఈరోజు ఈ విషయం పైన నెటిజన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో అందరూ కూడా ట్వీట్ చేస్తున్నారు. ఏమనంటే వి వాంట్ జస్టిస్ ఫర్ అశ్విని అండ్ అనీష్ అని చెప్పి ట్వీట్ చేస్తున్నారు. అండ్ ఇదే విధంగా ఇప్పుడు మన తెలుగు, అంటే ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, మన తెలుగు ఆడియన్స్ కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక బిజినెస్ మ్యాన్ కొడుకైనా, ఒక పెద్దింటి కొడుకైనా, లేకపోతే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ అన్యాయాన్ని అన్యాయంగా చూపించాల్సిన బాధ్యత మన న్యాయస్థానాలకు ఉంది. కోర్టులో ఎవరైతే ఈ విషయం పైన వ్యవహరిస్తున్నారో వారు 300 పదాల ఎస్సే ఒకటి రాస్తే చాలు ఈ బాబుకు బెయిలిచ్చేస్తాం అని ఎవరైతే నిర్ధారించారో వారిని ఖండించాల్సిన అవసరం మన యాజ్ ఏ కామన్ మ్యాన్గా, సామాన్యుడిగా మనందరి మీద కూడా బాధ్యత ఉందని చెప్పి మరొక్కసారి ప్రతి ఒక్కరిని తెలుపుకుంటున్నా. మీరు కూడా మీ ఇన్స్టాగ్రామ్లో ఈ పూణే ఇష్యూ పైన మీరందరూ కూడా వి వాంట్ జస్టిస్ ఫర్ అశ్విని అండ్ అనీష్ అనే పేర్లతో మనము అందరం కూడా ట్యాగ్ చేసి పూణే కోర్టుకి కూడా ట్యాగ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ అదే విధంగా మన ప్రధానమంత్రి మోడీ గారికి కూడా ఈ విషయం పైన ట్యాగ్ చేసి తను కూడా దీనిపైన దృష్టి సారించి జరగాల్సిన న్యాయం ఈ సామాన్యులకు జరిగేలా మనమందరం కూడా ప్రయత్నించాల్సిన అవసరం ఎంతైనా ఓ తోటిసాటి మనిషిగా ప్రతి ఒక్కరికి బాధ్యత ఉందని తెలుపుకుంటూ, అండ్ ఇదే విధంగా ఈ అనీష్ అనే ఇద్దరు 24 ఇయర్స్ ఎవరైతే యువకులు ఇద్దరు ఎవరైతే అశ్విని అండ్ అనీష్, వీళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళ వేదన ఎంత ఆవేదన ఉందంటే వాళ్ళు కూడా అంటున్నారు, 2 ప్రాణాలు నేత్రానందం కోసం ఆ ఒక్క క్షణికావేశం అంటారు, క్షణికానందం అంటారు కదా, ఆ క్షణం ఆనందించడం కోసం ఒక 17 సంవత్సరాల వేదాంత్ అగర్వాల్ అనే పిల్లోడు తాగి తన ఆనందం కోసం 2 ప్రాణాలను తీస్తే కోర్టు ఎంత ఈజీగా బెయిల్ చేయడం ఏంది అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ ఆవేదన తెలుపుకుంటున్నారు. ఈరోజు మనం అందరం వాళ్ళ తల్లిదండ్రుల వెంట ఉండాల్సిన బాధ్యత కూడా మనకు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈరోజు మీ ఇంట్లోనో మా ఇంట్లోనో ఇదే పరిస్థితి వస్తే రక్తం ఎంత ఉడుకుతుంది. మన ఇంట్లో ఒక అన్యాయం జరిగితే అన్యాయం చేసినోడి ఇంట్లో సంతోషాలు జరుపుకుంటే అన్యాయం చేసినోడి ఇల్లు ఒక దీపం మారిపోతే ఎంత బాధ ఉంటుంది. చిన్నప్పటి నుండి ఎంత 9 నెలలు పురిటి నొప్పులను సైతం భరించుకొని 9 నెలలు మోసి కన్నా తల్లికి ఎంత బాధ ఉంటుంది, బాధ్యతలు భుజంపై వేసుకొని పెంచిన తండ్రికి ఎంత బాధ ఉంటుంది, తోడబుట్టిన అన్నదమ్ములకు ఎంత బాధ ఉంటుంది. చనిపోయిందనే బాధ కన్నా ఈరోజు చనిపోయడానికి కారణమైనటువంటి ఓ దోషి ఈరోజు నిర్దోషిగా న్యాయస్థానాలు బయటికి పంపించినాయి, ఇంటికి పంపించినాయి అంటే వాళ్ళెంత బాధపడతారు. మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు పూణేలో జరిగినటువంటి అన్యాయం నీ ఇంట్లో జరగదా అంటే రేపు పొద్దున జరుగుతుంది. ఈరోజు మనం కఠినంగా ఖచ్చితంగా ఖండిస్తేనే ఇలాంటివి జరిగేటప్పుడు ఖచ్చితంగా బాధ్యతతో నిర్వహిస్తుంటారు, ప్రతి ఒక్కరు కూడా వ్యవహరిస్తుంటారు. ఈరోజు కోర్టులో జరిగింది ఖచ్చితంగా అన్యాయమే. ఈరోజు ఈ వీడియో తీస్తున్నందుకు నాకు కూడా కోర్టు లాస్ని ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. కానీ వాళ్ళ లాస్ని నేను ఈరోజు ఖండిస్తే నా మీద కూడా నేను ఇలా చెప్పడం కూడా అన్యాయమే. కానీ చెప్తేనే మీరందరూ కూడా ముందుకు వచ్చి దీనిపైన ఖచ్చితంగా దృష్టి సారిస్తారు, నిర్లక్ష్య ధోరణి లేకుండా దృష్టి సారిస్తారనే ఒక ప్రధాన ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మేము ముందుకు వచ్చిన అశ్విని అనే కుటుంబానికి, అనీష్ అనే కుటుంబానికి న్యాయం జరిగేలా మనం అందరం కూడా పోరాడదాం. డబ్బున్న కుటుంబం అయినా సరే, ఎంత పెద్ద పెద్ద కోట్లు బంగ్లాలు ఉన్నప్పటికీ కూడా అన్యాయం అన్యాయమే, దోషి దోషే అని మనము నిరూపించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. వాళ్ళకు కఠినమైన శిక్షలు ఖచ్చితంగా 17 సంవత్సరాల పిల్లోడు మరి చాలా నిజంగా తెలివిలేని పిల్లోడు, నిజంగా మెచ్యూర్ లేని పిల్లోడు అయితే మరి బార్లలో కూర్చొని మందెట్లా తాగుతున్నాడు. తన సొంత తండ్రి తనకు ఆ కార్ తాళాలు ఎట్లా ఇచ్చిండు, ఆ కార్ని నడిపే విధానం ఎవరు నేర్పించిర్రు,
200 స్పీడ్కి పైగా నడుపుతూ ఉంటే మరి రోడ్డు మీద ఉన్నటువంటి సామాన్యులు, రోడ్డు మీద ఉన్నటువంటి ఏమంటారు, ఆ రాత్రి సమయంలో రోడ్డు మీద ఉన్నటువంటి పని చేసుకునే వాళ్ళందరూ ఏం కావాలి? మరి పోలీసు వాళ్ళు కూడా దీని మీద దృష్టి సారించాలి. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ఖచ్చితంగా అశ్విని, అనీష్ అనే కుటుంబాలకు మనం అందరం కూడా అండగా ఉండే ప్రయత్నం చేయండి. జై హింద్. సైనింగ్ ఆఫ్ వేదాంత్ మీడియా.